సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. పిల్లలు కావాలంటే ముందు కాలంలో ఓన్లీ లేడీస్ ప్రాబ్లం అనుకునే వాళ్ళు. ఈ రీసెంట్ రీసెర్చ్ లో ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కాకపోవటానికి 45% రీజన్ మేల్స్. జెంటిల్మెన్ వినండి, లేడీసే 9 months వరకు బేబీని తీసుకొని వెళ్తారు, వాళ్ళదే ప్రాబ్లం అని అనుకోకండి. మేల్స్ లో కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ మేము కూడా ఈ మధ్యలో చూస్తున్నాం ఏంటంటే ఈవెన్ మెన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ముందు కొంచెం హెజిటేషన్ ఉండేది, అరే నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా, అంత ప్రాబ్లం ఎందుకు ఉంది, స్పర్మ్ ఎందుకు తక్కువ అని. బట్ ఈ మధ్యలో రియలైజేషన్ అయింది, పిల్లలంటే ఇద్దరు 50% లేడీస్ 50% మేల్స్ కాబట్టి వీఆర్ సీయింగ్ మేల్ సపోర్టింగ్ ఆల్సో. బట్ ఎండ్ ఆఫ్ ద డే సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే సమ్హౌ పాజిటివిటీ ఉంటుంది. సో మేల్స్ లో ప్రాబ్లం ఎందుకు ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నామంటే మెయిన్ స్ట్రైకింగ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్. ముందు మీరు గమనిస్తే ఒక 5-6 years బ్యాక్ స్విగ్గీ లేదు, జొమాటో లేదు, ఏ వెజిటేబుల్ తీసుకొని రావాలంటే బయట నడవాలి. ఎక్సర్సైజ్ అది మెయిన్. లాట్ ఆఫ్ టైం కూర్చున్న ఒక ప్లేస్లోనే కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కాదు. దే యూస్ టు ఆల్వేస్ మూమెంట్స్లో ఏమవుతుందంటే బాడీలో అంత హార్మోన్స్ చేంజెస్ అవుతూ ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. రీసెంట్ స్టడీస్ వాట్ దే హ్యావ్ టోల్డ్, కంటిన్యూస్గా ఒక 6 hours కూర్చుంటే అండి స్పర్మ్ కౌంట్ స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మీకు జాబ్ ల్యాప్టాప్లో ఉండొచ్చు, సిస్టంలో ఉండొచ్చు, బట్ ఆల్వేస్ రిమెంబర్ 2-3 hours ఒకసారి లేచి కొంచెం అటు ఇటు తిరగాలి. సపోజ్ మీకు అస్సలే కాదు 7-8 hours కూర్చోవాల్సిందే అంటే మార్నింగ్ ఒక 1/2 hour మీకోసం టైం తీసుకోవాలి. సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, షూస్ వేసుకొని ఇంకా బయటపడాలి. ఒక్క 1/2 hour స్వెట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి మేల్స్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే పోర్స్ అన్ని ఓపెన్ అవుతుంది కదా, స్వెట్ అవుతే బాడీలో ఉన్న సోడియం, టాక్సిక్ హార్మోన్స్, బ్యాడ్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. యూ ఫీల్ గుడ్, ఫెర్మోన్స్ అన్ని మంచి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అండ్ స్పర్మటోజెనిసిస్కి కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అనమాట బ్రెయిన్ నుంచి. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టెస్టోస్టెరాన్, ఇవన్నీ మంచిగా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ అబౌట్ లైఫ్ స్టైల్. ఇంకా లైఫ్ స్టైల్లో సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్. చాలామంది లేడీస్ వచ్చి మేడం మా హస్బెండ్కి టోటల్ ఆల్కహాల్ స్టాప్ చేసేయమన్నాను అంటారు. బట్ అది కరెక్ట్ కాదు. అంత ఏది సడన్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ అనేది పర్మిజబుల్ లిమిట్, అరౌండ్ 60 to 80 ml, 90 ml ఇన్ అ వీక్ ఈజ్ ఓకే. బింజ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకే రోజు ఒక 1 month తాగకుండా ఒకేసారి ఎక్కువ తీసుకుంటే దట్స్ హార్మ్ఫుల్ అన్నట్టు. సో పర్మిజబుల్ లిమిట్ ఆల్కహాల్ is still okay. Smoking is not good. We ideally tell smokers ki smoking kills the sperm, burn the sperm. So smoking తగ్గించండి. సో ఒక పర్సన్ ఇదే మాట్లాడుతుంటే ఈ వాస్ టెల్లింగ్ మై ఫ్రెండ్స్ అందరు స్మోక్ చేస్తారు, తనకంతా ఫర్టిలిటీ బాగుంది, నేను చాలా తక్కువ, ఎందుకు ఇలా అంటున్నారంటే ఎవ్రీబడి ఈజ్ నాట్ సేమ్ కదా. ఇప్పుడు స్మోకింగ్ చేస్తే పిల్లలు పుట్టరని కాదు, పిల్లలు పుట్టలేదు అన్నప్పుడు మీరు స్మోకింగ్ కూడా చేస్తే ఇంకా బ్యాడ్. చాలా వరకు స్మోక్ ఆపేస్తే రివర్స్ అయిపోతుంది, స్పర్మ్స్ ఇంక్రీజ్ అవుతుంది, మొటిలిటీ, మార్ఫాలజీ. సో ఇంపార్టెంట్ కదా హెల్త్కి. దట్ ఈస్ వన్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇండియాలో కొంచెం ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్. తెలియకుండా హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ కొందరికి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ డిఫరెంట్. బట్ కొన్ని సిచ్యుయేషన్లో టుగెదర్ ఉన్నప్పుడు తర్వాత దే షుడ్ క్లీన్ దెమ్ సెల్ఫ్. క్లీన్ చేయలేదనుకుంటే తెలియకుండా ఇన్ఫెక్షన్ అనేది ఇద్దరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వల్ల స్పర్మ్లో పస్ రావటము, ఒక్క స్పర్మ్ అనేది చాలా లైఫ్ ఉంటుంది, దానికి మొటిలిటీ ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్కి హెడ్, నెక్ అండ్ టెయిల్ ఉంటుంది. ఆ టెయిల్ వల్ల ఇట్ మూవ్స్ ఫాస్ట్ అండ్ ఎగ్ లోపల వెళ్తాయి అనమాట. ఇన్ఫెక్షన్లో ఏమవుతుంది, మొటిలిటీ తగ్గిపోతుంది. పస్గా ఉంటే గట్టిగా ఉండి స్పర్మ్స్ పైకి వెళ్ళదు. సో కాబట్టి అది ప్రివెంట్ చేసుకోవటం ఇంపార్టెంట్. చిన్న టెస్ట్లో తెలుస్తుంది స్పర్మ్ కల్చర్లో. అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎస్పెషలీ ఆక్యుపేషన్. కొందరు ఎస్పెషలీ డ్రైవింగ్లో ఉన్నారనుకోండి, ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ అనమాట. టెస్టిస్ అనేది అబ్డమన్లో ఉండదు, బయట ఉంటుంది. దానికి 1 degree తక్కువ ఉండాలి బాడీకి కంపేర్ చేస్తే. సో టైట్ క్లోతింగ్ వేసుకొని స్వెట్గా ఉంటే ప్రైవేట్ పార్ట్లో అండ్ డ్రైవింగ్ చేస్తే హీట్ ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్ స్లోగా డెడ్ అవుతూ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ కూడా ఎక్కువ వేడి ల్యాప్ మీద పెట్టుకుంటే డైరెక్ట్ స్క్రోటం మీద వేడి అయ్యి స్పర్మ్స్ తక్కువ ఛాన్స్ ఉంటాయి. సో ల్యాప్టాప్ని పైన పెట్టాలి కొంచెం దూరం,
గా పెట్టండి. సెల్ ఫోన్ కూడా పాకెట్లో పెట్టుకోవటం అవాయిడ్ చేయండి. ఇవన్నీ చిన్న జాగ్రత్తలు అన్నమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్ స్టైల్, కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ తీసుకోవటం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పర్మ్ తక్కువ ఉంటే ఆర్ జీరో ఉంటే కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాదనుకోకండి. మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి. అండ్ ఓకే, నా స్పర్మ్ తక్కువ ఉంది, నేను ఎవరికి చెప్పాను. చాలాసారి ఏమవుతుంది, 5-6 years అసలు లేడీసే ట్రీట్మెంట్ తీసుకుంటారు, హస్బెండ్ తెలిసి కూడా జస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు. బికాజ్ ఒక ఇన్హిబిషన్ అనమాట. ఓ నాలో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎలా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తారు. డోంట్ వరీ అండి. లేడీస్కి ఎక్కువ తక్కువ ఉంటే పిల్లలు అవుతున్నారు కదా, స్పర్మ్ తక్కువ ఉంటే కూడా పిల్లలు అవుతారు. డోంట్ హ్యావ్ టు ఫీల్ ఇట్స్ అ స్టిగ్మా. స్పర్మ్ తక్కువ ఉంటే కలవటంలో ఇష్యూ ఉంది, సెక్షువల్ డిజార్డర్ ఉంది అని అనుకోకండి. జీరో స్పర్మ్ ఉన్న వాళ్ళకు కూడా సెక్షువల్ లైఫ్ బాగానే ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ బాగానే ఉంటారు. స్పర్మ్ కౌంట్ అనేదే వేరే. సో రెండు క్లబ్ చేసుకోకండి. పురుషత్వంలో ప్రాబ్లం అనుకోకండి జీరో కౌంట్ ఉంటే. టెక్నాలజీ చాలా ఉంది. జీరో కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా టెస్టించి డైరెక్ట్ తీసి పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ముందుకు రావాలి. మీరు వస్తేనే కదా మీకు ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వన్ హెల్తీ బేబీ కదా, ఒక పాప బాబు అయిపోతే వై టు వరీ, సైన్స్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా న్యాచురల్ ట్రై చేసుకోవాలని మేము ఆల్వేస్ వి రికమెండ్ దట్. థ్యాంక్ యూ.